సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఇలాంటి లెటర్ రాయటం అసాధారణమని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసినప్పటికీ జస్టిస్ చంద్రచూడ్ ఇంకా అధికారిక నివాసాల్లోనే ఉంటున్నారు. కుమార్తెల ప్రత్యేక ఇబ్బందుల దృష్ట్యా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంలో ఆలస్యమైందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఇలాంటి లెటర్ రాయటం అసాధారణమని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసినప్పటికీ జస్టిస్ చంద్రచూడ్ ఇంకా అధికారిక నివాసంలోనే ఉంటున్నారు. కుమార్తెల ప్రత్యేక ఇబ్బందుల దృష్ట్యా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంలో ఆలస్యమైందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ మార్నింగ్. సో మాజీ సిజేఐ అధికారిక నివాసం ఏదైతే ఉందో ఆ నివాసాన్ని వీలైనంత తొందరగా ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిజానికి ఇలాంటి లేఖ రాయడం మాత్రం ఇది నిజానికి చాలా అరుదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇట్లాంటి లేఖ రాయడం. ఢిల్లీలోని కృష్ణా మీనన్ రూట్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు కేంద్ర జస్టిస్ చంద్రచూడ్ పదవి విరమణ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. సో ఒక సుప్రీంకోర్టు ఏకంగా ఇల్లు ఖాళీ చేయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం మాత్రం చాలా అరుదని చెప్పాలి. సో సిజేఐ చంద్రచూడ్ న్యాయ సేవలు అందించినటువంటి వ్యక్తి, చాలా కేసుల్లో తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో పదవి విరమణ చేయడం జరిగింది. అయితే పదవి విరమణ తర్వాత కూడా ఆయన అదే అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఇట్లా నివాసం అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ నివాసాన్ని తొందరగా ఖాళీ చేయించాలంటూ కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సో ఇది నిజానికి ఇట్లాంటి లేఖ రాయడం అసాధారణం. ఇప్పటివరకు అయితే మాత్రం ఇట్లాంటి లేఖలు మాత్రం ఎప్పుడు రాలేదంటున్నారు న్యాయ వర్గం మొత్తం కూడా. సో అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా కొన్ని ఖాళీ చేయడం ఆలస్యమైంది అంతే తప్ప నాకు ఇందులో ఉండాలని లేదు. సో కొన్ని అంటే ఇంట్లో పర్సనల్ థింగ్స్ కానీ లేదా ఫ్యామిలీ విషయాల్లో కానీ దాన్ని ఖాళీ చేయడమే లేట్ అయింది తప్ప అంతకు మించి ఇందులో ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు అంటూ కూడా జస్టిస్ చంద్రచూడ్ ఇప్పటికే దీనికి రెస్పాండ్ కూడా అవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ అధికారిక నివాసాన్ని తొందరగా ఖాళీ చేసేటువంటి పరిస్థితులు మాత్రం ఇప్పుడు చంద్రచూడ్కి వచ్చింది. సుప్రీంకోర్టు దీంట్లో ఇదివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాలేదు. బట్ ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా ఇన్వాల్వ్ అయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.